వెల్కమ్ బ్యాక్. మరో అంశం కూడా కనిపిస్తుంది ఈరోజు పత్రికల్లో ప్రధానంగా. వైఎన్ఆర్ గారు, ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు గారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ అంశం కూడా ప్రధానంగా ఈరోజు మనం ఫస్ట్ పేజ్లో చూస్తూ ఉన్నాం. నమస్తే తెలంగాణలో ఇట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇటీవల చేసిన వ్యాఖ్యల్ని అన్నిటికంటే ముఖ్యంగా కాళేశ్వరం ఉన్నదో లేదో తెలియాలంటే పూర్తిగా బండగట్టి రంగనాయక సాగర్లో ఎత్తేస్తే తెలుస్తుంది అని చెప్పేసి నిన్న హరీష్ రావు గారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో అన్నిటికంటే ముఖ్యంగా పల్లెల్లో కాంగ్రెస్ అరాచకాలకు పూర్తి స్థాయిలో చరమగీతం పాడాలంటే అభ్యర్థులను ఓడించాలని కూడా పిలుపునిచ్చిన సందర్భం కూడా మనకు చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాల్సిన అంశం ఉంది ఈ మొత్తం అంశాన్ని మనం? ఇప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు చేసిన బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్, ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్, కాళేశ్వరం లేదా 2 పిల్లలు పోగిపోతే దాన్ని ఇన్ని రోజులు ఆపి రాజకీయం చేసి ఇప్పుడు మళ్ళీ రిపేర్లకు సంబంధించి మళ్ళీ టెండర్లు పిలుస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం లేదే లేదు, 1,00,000 కోట్లు పోయిందని ఒక అసత్య ప్రచారాలను గోబెల్స్ తలదనే విధంగా చేసిన దానికి హరీష్ రావు గారు మాట్లాడింది. నేను రేవంత్ రెడ్డి అనేటప్పుడు రాయి కట్టి ఆ రంగనాయక సాగర్లు ఎత్తేస్తే అలా నువ్వు తేలితే కాళేశ్వరం లేనంటే మునిగితే కాళేశ్వరం ఉన్నట్టే అనేది వారు చెప్పారు. రంగనాయక సాగర్ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది అంటే కాళేశ్వరం ఏమో లేదంటాడు, సిటీకి మూసికేమో 20 టీఎంసీల నీళ్ళు మళ్ళీ అక్కడి నుంచి పైప్ లైన్ వేసి మల్లన్న సాగర్ నుంచి తెస్తా, కొంచెం సాగర్ నుంచి తెస్తా అంటాడు అక్కడి నుంచి. మరి కాళేశ్వరంలో 2014 కంటే ముందు కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టక ముందు ఇది ఉన్నదా? ఈ రంగనాయక సాగర్ ఉందా? నువ్వు చెప్పే మల్లన్న సాగర్ ఉందా? నువ్వు చెప్పే కొండపోచమ్మ ఉందా? ఎక్కడుంది ఇవన్నీ? ఆ మాత్రము లేకుండా నోటికి ఏది వస్తే పచ్చి అబద్ధాలు ఆడితే ప్రజలు ఏమనుకుంటారు? సిగ్గు లేకుండా మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు. అసలు నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, ఆ సీటు కన్నా గౌరవమేరా నాయన, నీకు లేకుండా లేకపోయింది. కానీ ఆ ముఖ్యమంత్రి ఆ దాంట్లో ఇంతకుముందు కేసీఆర్ గారు ఆ సీట్లో 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఇంత చిల్లరగా తెలంగాణ ముఖ్యమంత్రిని గిట్లా మాట్లాడతాడా? ఏమి అన్ని చిల్లర మాట. ఢిల్లీకి వచ్చి చెప్పులు దొంగలాగా చూస్తారు, మాకు ఎవరు రాణిస్తలేదు, నన్ను కోసుకొని తినండి, కూర వండుకొని తినండి, నా దగ్గర పైసలు లేవు. ఈ రకమైన మాటలు ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, దట్టు ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే అందరు నవ్వుతున్నారు. అసలు ఇతర రాష్ట్రాలలో కానీ మిగతా వాళ్ళంతా కూడా నవ్వుతున్నారు. ఏంటి ముఖ్యమంత్రి పిచ్చి పట్టింది అవి ఇంకేమన్నా ఈ మాటలు ఏందనేది. పోయినసారి హరీష్ రావు గారు 450 మొక్కలకి ఇంతవరకు ఆయన మొక్కలు కూడా నిన్న పరిశీలించినారు. కొన్ని నాదులు లేదు, దిక్కు లేదు, మద్దతు ధర లేదు, వడ్లకు బోనస్ ఇస్తానంటే సన్నొడ్లే వడ్లకు 500 బోనస్ అంటే క్వింటాలకు, తర్వాత సన్నొడ్లను మెలక పెడుతుంది. అరే పోనీ సన్నొడ్ల కంటే ఇస్తారంటే ఇప్పుడు సన్నొడ్ పోయినసారి ఏసంగి ఇంతవరకు 1175 కోట్లు అది బాకీ ఉన్నాయి, ఇంతవరకు చెల్లించలేదు. ఈ 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి చేసిన ఒక్క మంచి పని, మీరు చెప్పిన 6 గ్యారెంటీలు 13 పథకాలు ఒక్కటి అమలు కావాలి, 100 రోజుల్లో చేస్తామని హామీ ఇస్తుంది. చట్టబద్ధత కల్పిస్తే మొదటి శాసనసభలో అంటే ఏది ఆ చట్టబద్ధత ఎడిపోయింది? మహిళలకు 2,500 ఎడిపోయింది, వృద్ధులకు 4,000 పెన్షన్ ఎడిపోయింది, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఎడిపోయింది. జమీల్ గారు, వైఎన్ఆర్ గారు చెప్పినట్టు ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇటీవల ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు నిన్న హరీష్ రావు గారు. ఓవైపు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న వేళ పూర్తి స్థాయిలో 2 ఏళ్ల పరిపాలన పూర్తవుతున్న సందర్భంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇలాంటి వ్యాఖ్యలతో పూర్తిగా దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం, ముఖ్యమంత్రి అనే అంశం. దీనికి తోడుగా కాళేశ్వరం, వాస్తవానికి తెలంగాణకు వరప్రదాయం లాంటి కాళేశ్వరంపై బురద జల్లిన అంశంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం? ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే అది నిజమవుతుంది అని చెప్పి ఆనాడు హిట్లర్, జర్మనీకి నియంత ఎవరైతే హిట్లర్ ఉండనో ఆయన ప్రచార శాఖ మంత్రి ఉండే గోబెల్స్, ఆ గోబెల్స్ వీళ్ళకి ఆదర్శంగా ఉన్నాడు. అందుకే కాళేశ్వరం కూలింది అని చెప్పి 100 సార్లు చెప్తే అది నిజమైద్ది అని చెప్పి వీళ్ళు భ్రమపడతా ఉన్నారు. కానీ కాళేశ్వర ఫలాలను అనుభవిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది. కొత్తలో తెలియలేదు కావచ్చు, అసలు కాళేశ్వరం అంటే కేవలం ఒక మేడిగడ్డ దగ్గర కట్టిన బ్యారేజ్ అనుకున్నారు. కానీ ఇవాళ జనానికి అందరికి తెలిసింది ఏంటి అని అంటే కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ బ్యారేజే కాదు, దానిలో అన్నారం ఉంది, సుందిల్లా ఉంది, పంప్ హౌజులు ఉన్నాయి, లక్ష్మీ పంప్ హౌజ్ ఉంది, దాని తర్వాత మీకు రంగనాయక సాగర్ ఉంది, కొండపోచమ్మ సాగర్ ఉంది. ఇవాళ ఇవన్నీ రిజర్వాయర్స్ ఉన్నాయి, పంప్ హౌజులు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, ఇవన్నీ కూడా జనానికి తెలిసిపోయింది. ఇవాళ హరీష్ రావు గారు రంగనాయక సాగర్లో బండగట్టేస్తామని చెప్పారు. ఆ 3 ఫీట్ల మనిషికి బండగట్టేయాల్సిన అవసరం లేదు నాకు తెలిసి. ఆయనను తీసుకుపోయి ఏదైతే కుంగింది అంటున్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్ ఉందో ఆ బ్యారేజ్ దగ్గర కూడా ఈయన అంతా 10 అంతలా ఉన్న మనిషిని కూడా మునిగాని నీళ్ళు ఇప్పటికీ అక్కడ ఉన్నాయి.
ఈయన రంగనాగ సాగర్ తీసుకొచ్చి బండగట్టేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ మేడిగడ్డలో వారేసినా ఈయన కొట్టుకుపోతాడు, అన్నారంలో వారేసినా కొట్టుకుపోతాడు, సుందిలలో వారేసినా మునిగిపోతాడు. ఈయన ఏడ తీసుకుపోయి పారేసినా ఆడ ఉన్నది కాళేశ్వరం అనేది ఈయనకు తెలిసిపోతుంది. ఈ అబద్ధాలు ఆడి ప్రజలను మభ్యపెట్టొచ్చు అని చెప్పి ఆయన అనుకుంటా ఉన్నాడు, కానీ జనానికి అర్థమైపోయింది. ఇవాళ 2 సంవత్సరాలు అయింది, కానీ ఈయన కథ అంతా కూడా 100 రోజులలోనే తెలిసిపోయింది. ఎందుకంటే వీళ్ళు 100 రోజుల్లో చేస్తామన్న పని చేయనప్పుడు మీతో కాదు అని అయిపోయింది. ప్రజలకు తెలిసిపోయింది, ఇక మా కర్మగాలి ఏదో ఈయనకు ఓట్లు వేసుకున్నాం, తెచ్చుకున్నాం, ఈ దరిద్రం తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం, కానీ ఇప్పుడు మనం ఏం చేయలేం కదా, చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానమే తప్పించాలి, మనం అవకాశం కొరకు వేచి చూద్దామని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు తప్ప ఈయనకు చెప్పుకోవడానికి ఏం లేదు. ఇంకోటి ఈ డీవియేషన్ టాక్టిక్స్ ఎందుకు చేస్తున్నాడు అని అంటే, ఈ దొంగ బుద్ధి ఉంటుంది కొందరికి. ఏం చేస్తారు, అగో నీ 10 రూపాయల నోటు పడిపోయింది అని చూపెట్టి ఈ మనిషి జేబు కొట్టేసుడో లేకపోతే బ్యాంకులకు వెళ్ళి పైసలు డ్రా చేస్తే బ్యాగ్ ఎత్తుకోపోవడం చేస్తాడు. ఇవి డీవియేషన్ టాక్టిక్స్. ఇక ఈయన బ్యాగుల మోసిన మనిషి కాబట్టి ఈయన డీవియేషన్ టాక్టిక్స్ తోని అసలు సమస్య మీద ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలా 2 సంవత్సరాల నుంచి వెళ్ళి నీ పరిస్థితి ఏంటిది అని అంటే, నువ్వు ఒక్క కొత్త రోడ్ వేసింది లేదు, ఒక్క ప్రాజెక్ట్ కట్టింది లేదు, నువ్వు ఒక్క కొత్త డెవలప్మెంట్ యాక్టివిటీ చేసింది లేదు. కనీసం డెవలప్మెంట్ చేయకపోతే మరి ఏమైనా వెల్ఫేర్ చేసినావా, సంక్షేమం చేసినావా అని అంటే ఒక కొత్త పెన్షన్ ఇచ్చింది లేదు. మనుషులకు కొత్తగా నువ్వు లాభం చేసింది ఏమీ లేదు. కాబట్టి చెప్పుకోవడానికి నీ దగ్గర ఏం లేదు. లేకపోతే ఏం చేయాలి అని అంటే, తెరా నామ్ లియా తుజే యాద్ కియా అని చెప్పి కేసీఆర్ గారిని గుర్తు చేయడం, బూతులు మాట్లాడడం, తద్వారా తెలంగాణ వాదులను బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తా అని చెప్పి అనుకుంటున్నాడు. కానీ ఇది ఏది కూడా జరిగేది కాదు. ఇది నీ చిల్లర బుద్ధిని రిఫ్లెక్ట్ చేస్తా ఉన్నది అంతే తప్ప నీ స్థాయిని పెంచే విధంగా ఏం లేదు. రేపు భవిష్యత్ తరాలు చరిత్ర రాసుకుంటే ఒక చిల్లర సీఎం ఇక్కడ ఏలిండు అని చెప్పి రాసుకుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంతమంది సీఎంలైనా ఎవరు కూడా ఇటువంటి భాష మాట్లాడలే, ఈయనలాగా ప్రవర్తించలే, ఈయనలాగా అబద్ధాలు ఆడలే. సరే, వాళ్ళు చేసిన తప్పులు ఒప్పులు ఉండొచ్చు గాక, కానీ ఈయనలాగా మాత్రం దిగజారి ఆ సీఎం కుర్చీని దిగజార్చేటువంటి మాటలు ఎవరు కూడా మాట్లాడలేదు. అందుకే ఈయనకు ఏ కాల్వల వారేసినా ఈయనకు కాళేశ్వరం ఉన్నదన్న సంగతి తెలిసిపోతుంది. ప్రజలు కూడా దీన్ని అంతా గమనిస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఈ కాళేశ్వరం నీళ్ళే కదా ప్రతి చెరువుకు వస్తూ ఉన్నది. ప్రతి చెరువుకు కెనాళ్ల ద్వారా నీళ్ళిచ్చి మిషన్ కాకతీయ ముందు తెచ్చి ఆ చెరువులనంతా కూడా పునరుద్ధరించి నీళ్ళిచ్చింది కేసీఆర్ గారు కదా. అందుకే ఏ పల్లెకు పోయినా కేసీఆర్ గారు ఆనవాళ్ళు అక్కడ కనిపిస్తాయి, కేసీఆర్ గారు కనిపిస్తారు. ఏడు చూసినా చెప్తా ఉన్నారు, మీ చెరువు ఎప్పుడు రిపేర్ అయిందంటే కేసీఆర్ గారు రిపేర్ చేశారు. ఎప్పుడో నిజాం నవాబు, గోల్కొండ నవాబులో, కాకతీయులో కట్టినటువంటి చెరువులను మళ్ళీ రిపేర్ చేసింది ఎవరు అని అంటే కేసీఆర్ గారు. కాబట్టి నీళ్ళని చూస్తే కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు గుర్తుకొస్తుంది. అది ఈయనకు కూడా కళ్ళ మండుతున్నాయి అన్నట్టు. అరే ఎక్కడ పోయినా కేసీఆర్ కనిపిస్తున్నాడు అంటే నేను అబద్ధాలు ఆడాలని చెప్పి అబద్ధాలు ఆడుతున్నాడు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, కానీ అవకాశం కొరకు వేచి చూస్తున్నారు. తెలంగాణ ప్రజలకు తెలుసు, తెలంగాణ జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే అంశాన్ని ఓఎన్ఆర్ గారు అలాగే జమీల్ గారు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా కీలకమైన సాగునీటికి సంబంధించిన కష్టాలను దశాబ్దాల పాటు తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న సాగునీటి కష్టాలను శాశ్వతంగా దూరం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుపై, ఈ వరప్రధాని లాంటి ప్రాజెక్టుపై ఎవరెన్ని బురదలు చేరలే ప్రయత్నం చేసినా వాస్తవాలు తెలంగాణ రైతులకు తెలుసు అనే అంశాన్ని ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం.